ఏదో పని మీద ఉన్నారు ఆయన. కానీ మన ఫోన్ చేసినప్పుడు సర్లే ఎవరు పెడదాంలే అన్నాడు. చూడండి పిల్లరా, మనమందరము ఇక్కడ కూర్చున్నామంటే ఎంతో ధన్యులు. ఈ విలువైన సమయం లేకుండా చాలా మంది ఏమవుతారమ్మా, వ్యర్థం చేసుకుంటున్నారు. సమయాన్ని ఏమని చేయన్నాడు దేవుడు? సద్వినియోగం చేసుకోన్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, సమయమును సద్వినియోగం చేసుకోన్నాడు. కానీ ఈ కాలంలో ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నారు? ఈ కాలంలో సమయమును ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? వేటి కోసం సద్వినియోగం చేసుకుంటున్నారు? వేటి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు? వేటి కోసమును వెంటాడుతూ ఉన్నారు? చూడండి పిల్లరా, మీరు జాగ్రత్త వింటే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మీతోనే మాట్లాడబడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కదలబడుతూ ఉన్నాడు. సమయమును సద్వినియోగం చేసుకోమన్నాడు. ఎవరుమా? యేసుక్రీస్తు. సమయం అనేది చాలా విలువైనది. సమయం అనేది చాలా విలువైనది. సమయం తక్కువ ఉంది. మనిషి జీవితంలో 70 లేకపోతే అధికమైతే 80 సంవత్సరాలు బ్రతకగలుగుతారు. ఈ 70-80 సంవత్సరాలకి మనిషి జీవితం ఎలా గతించిపోతుందో, ఎలా ముగించబడుతున్నదో అనేది ఒక్కసారి మనం ఏం చేసుకోవాలా? యోచన చేసుకోవాలా. ఆయన త్వరగా రాబడుతూ ఉన్నాడు. ఆయన అతి సమీపంలో రాబడుతూ ఉన్నాడు. సమయము ఉందని చాలా మంది వ్యర్థంగా చేసుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు సమయం వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఆ సమయము దొంగ వలె వస్తుంది అన్నాడు. ఏమన్నాడమ్మా? దొంగ వలె వస్తుంది అంటున్నాడు. ఆ సమయమును దొంగ వలె ఎందుకు వస్తుందంటే, ఎవరి మీద దొంగ వలె వస్తుంది? ఆ సమయమును ఆయన రెండో రాకడ సమయంలో దొంగ వలె రాబడుతున్నాడు. లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఈ దొంగ ఏ విధంగా వస్తాడు అనేది, ఎవరి మీద వస్తాడంటే, ప్రభువునందు నమ్ముకొని బిడ్డలు ఎవరు ఉంటారో, భ్రష్టత కలిగి పాప జీవితం కలిగి ఉంటారో వారి మీదికి దేవుడి యొక్క దొంగ వలె రాబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఒక సొంత ఇంటి వాణిలో తన జీవితంలో స్వతంత్రంగా ఇంటికి పోగలుగుతాడు, రాగలుగుతాడు. కరెక్టే కదమ్మా? అలాగనే తన బిడ్డల మీద ఎందుకు దొంగ వలె రావాల్సి వచ్చాది? రాడైనా తన కుమారులకు, తన బిడ్డలకు చెప్పి వస్తాడు. చూడండి పిల్లరా, ఏది కూడా దాచుడైన అబ్రహాము ఏదైనా దాచనా అని రాయబడింది. అబ్రహాముకు ఏది కూడా ఈ విషయంలో కూడా దాచబెట్టలేదు ఆయన. చూడండి పిల్లరా, దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డలకు దేవుడు ప్రతి విషయంలో ఆయన మాట్లాడగల దేవుడు, చెప్పగల సమర్థవంతుడు ఆయన. కనుక ఆయన దినము ఎలాగ ఉంటుందంటే, నోహాబు దినములు జరిగినట్లే జరుగుతాయని రాయబడింది. లోతు దినములు జరిగినట్లే రాయబడింది. నోహాబు దినములో ఏ విధంగా కలిగి ఉన్నారో, లోతు దినములో ఏ విధంగా కలిగి ఉన్నారో, ఈ కాలము కూడా ఎట్లా ఉంది మా? ఇప్పుడు ఈ కాలం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో చిన్న పిల్లోనికి కూడా ఏది కావాలా? సెల్లు కావాలా. అన్నం తినాలన్నా సెల్లు కావాలా. వాడు మాట వినాలన్నా సెల్లు కావాలా. ప్రతిది కూడా ఆ సెల్లుకు అట్రాక్ట్ అడి పాపంలో నడిపించబడుతున్నాడు. ఎవరో? అపవాది. వాడు మనిషి జీవితంలో పాపం పెట్టి ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో స్వతంత్రం ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు మంచిగా నడుచుకుంటావో చెడుగా నడుచుకుంటావో అనేది నీపైనే దేవుడు ఆ యొక్క నీ మీద పెట్టి ఉన్నాడు. చూడండి పిల్లరా, నువ్వు మంచిగా నడుచుకుంటావో నడుచుకో, లేకపోతే లోకంలో నడుచుకుంటావో నడుచుకో.
వాడు ఏ విధంగా వేగంగా పని చేస్తున్నాడంటే ఈ సెల్లు ప్రతి ఇంట్లో కూడా, ప్రతి జీవితాల్లో కూడా పాపముతో వెంటాడుచున్న జీవితాలు కలగబడుతూ ఉన్నాయి. ఏ విధంగా అంటే లోతు దినములో జరిగినట్లు, నోహబు దినములో జరిగినట్లే జరుగుతబడుతుంది. ఈ యొక్క దినములో కూడా చిన్న వాళ్ళు మొదలుకొని ఆ యొక్క పెద్దవాళ్ళు, ముసలితన వాళ్ళు కూడా ప్రతి వారు కూడా ఎలా కలిగి ఉన్నారు? పాపంతో నిండి, పాప ఆలోచనతో, పాపంతో, వ్యభిచారాలతో, చాలా పాపంతో కలిగి ఉన్న జీవితాలు నడవబడుతున్నది. చూడండి పిల్లరా, ఈ కాలంలో అన్యాయానికి స్థానము కలిగింది కానీ నీతికి స్థానము లేదు. చూడండి పిల్లరా, అన్యాయం విస్తరించబడుతూ ఉన్నది. గమనిస్తున్నారా మీరు? అన్యాయానికి సపోర్ట్ చేయబడుతున్నది. అన్యాయానికి సపోర్ట్ చెప్పి అన్యాయాన్ని ప్రోత్సహించబడుతుంది. ఎందుకంటే అపవాది యొక్క సమయం ఏమైంది? కొద్దిగా ఉంది. అపవాది యొక్క సమయం కొద్దిగా ఉంది కనుక ఏ విధంగా ఎవరి మీద, వాళ్ళ మీద ఏ విధంగా ప్రయోగం చేయాలో ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. సెల్లు మంచికి ఉంది, చెడుకుంది. మంచికి ఉపయోగించుకుంటే మంచితనంగా మర్చుకోబడతాం, కానీ చెల్లు తీసుకుంటే మంచిగా చూడబడతామా? చూడలేం. ఎందుకు చెప్పబడుతున్నా అంటే మనిషి జీవితంలో ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్లు కలిగి ఉన్నది. కుటుంబంలో 4-5 సెల్లులు కూడా కలిగి ఉన్నాయి. ఎందుకు సెల్లు విషయంలో చెప్పబడుతున్నా అంటే పాపం అనేది వాడు పురుగొలుపుతున్నాడు సెల్లులో. పాపం అనేది చూపెడుతున్నాడు సెల్లులో. పాపం అనేది ఆ యొక్క సెల్లు జీవితంలో నడిపించబడుతున్నది. ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ అనేది, ఫేస్బుక్ అనేది, ఆ యొక్క యూట్యూబ్ అనేది ఏమైందమ్మా? వైరల్ అవుతుంది. తన జీవితంలో కామెడీలు చేసుకుంటూ, తన జీవితంలో నవ్వుకుంటూ, ఆనందంతో, సంతోషంతో ఆనందిస్తూ ఉన్నారు. మనిషి జీవితంలో కూడా తన జీవితంలో పాప జీవితంలో నడుచుకోబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన లేఖనాలకు వెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం నోవాహు దినములలో జరిగినట్టు. లూకా సువార్త 17:26. నోవాహు దినములలో జరిగినట్టు. ఏ దినములంటమ్మా? నోవాహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ఏ దినములో జరుగుతాంట? మనుష్య కుమారుడి దినములో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఏం చేశాడంటమ్మా దేవుడు? నాశనము చేసెను అని రాయబడింది. చూడని పిల్లరా, నోహబు దినములో జరిగినట్లే మనిషి కుమారుడు కూడా దినములో ఏం జరుగుతాడంట? మనిషి కుమారుల దినములు కూడా అలాగ జరగబడతా అని రాయబడింది. నోహబు దినములు ఎందుకు రాయించాడంటే, లోతు దినములు ఎందుకు రాయించాడంటే, లోతు దినములో నోహబు దినములు ఎలాగుంది అది చదువు. 27 వచనం చదువు. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు. చూడు మా జనులు ఏం చేస్తున్నాడ? జనులు తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసి. చూడండి పిల్లరా, అక్కడ ఏం చేస్తున్నారంట? తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట. సంతోషముతో, ఆనందంతో ఈ లోకమే ప్రపంచమని, ఈ లోకమే ఆ యొక్క సంతోషమని, ఈ లోక ధనధనములే ఇదే సంతోషమని మనిషి ఏమైతుంది? అందుకే అంటున్నాడు, నోహబు దినములు ఏ విధంగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నోహబు దినములు ఏ విధంగా కలగబడిందంటే, చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు పాపంతో నిన్న కలిగిన వాడు. ప్రతి జీవితం, మనిషి జీవితంలో పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి వారు కూడా పాపంతో నిన్న కలిగిన పాపంతో కలిగిన వారు. ఏ కాలం కలిగిన వారమ్మా? నోహబు దినము కాలంలో. నోహబు దినం కాలమును, ఆ దినములో పాపంతో నిన్ను పెళ్ళాడుచు,
సంతోషం చేస్తూ ఉన్నారు, కుటుంబంతో ఆనందంతో ఆ యొక్క తాగుతూ ఏ మాట వినకుండా లోకంలో పాపమున నడుస్తూ జీవిస్తూ ఉన్నారు. ఏ కాలంలోమా? నోహబు దినములో. నోహబు దినములో జరిగినట్లే మనిషి కుమారుడు దినములో కూడా జరగబడతని లేఖనాలు రాయబడి ఉంది. మనిషి దినములో జరిగినప్పుడు ఏ విధంగా కలిగి ఉంటారంటే, ఇదిగో నోహబు దినములో ఏ విధంగా అయితే తినుచు త్రాగుచు పెళ్లాడించుకు చేసుకుంటున్నారో ఇప్పుడు అదే జరగబడుతున్నది. ఇప్పుడు కాలమాలో అదే జరగబడుతూ ఉన్నది. మనిషి జీవితంలో ప్రేమ అనేది చల్లారిపోతూ ఉన్నది. మనిషి జీవితంలో ఒకరొకరికి చనిపోకుండా, ఒకరొకరు కుటుంబాలలో చనిపోకుండా, లోకంలో ద్వేషంతో, లోకంలో పాపంతో నిండి కలగబడుతూ ఉన్నది. అట్లెందుకు? తన కుమార్తెని చెడిపి చేసి రకాల కలగబడుతూ ఉన్నారు. అలాగా క్రూరత్వంతో, ఆ యొక్క పాపంతో, మోహంతో కలిగి ఉన్న జీవితాలు కలగబడుతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు ఆయన, నోహబు దినములు జరిగినట్లే మనిషి కుమారుడు దినములు కూడా జరగబడతాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ముందుగానే రాయిచ్చాడు ఆయన. అరే, దేవుడు యొక్క దినం ఒక దినం రాబడుతూ ఉన్నది. ఆ దినమును సద్వినియోగం చేసుకో, సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీ జీవితం ఏ విధంగా నడుచుకోబడుతుందో, నీ జీవితం ఏ విధంగా నడకబడుతున్నదో ఒక్కసారి ఆలోచించుకోమంటున్నాడు. చూడండి పిల్లరా, మనిషి జీవితం అనేది చాలా విలువైనది. మనిషి పోగానే ఆ మనిషి తిరిగి లేపిన కూడా, చనిపోయిన వాడు లేపిన కూడా లేస్తాడమ్మా? లేలేడు. మనిషి జీవితంలో దీపం ఉండగానే మనం ఏం చేయాలా? ఇల్లు చక్కబెట్టుకోవాలా. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నోహబు దినములో జరిగినట్లే జరగబడుతున్నదే. నోహబు దినములు జరగబడితే లోకమంతా కూడా అదే రకంలో జరగబడుతూ ఉన్నదే. ఏమా కల్లారా చూస్తూ ఉన్నాము లేదా? మనిషి జీవితం సంతోషంతో, మనిషి జీవితం తాగుతూ, మనిషి జీవితం టీవీలు చూస్తూ, మనిషి జీవితం సెల్లులు చూస్తూ, కామెడీలు చూస్తూ ఆనందిస్తూ, మనిషి జీవితంలో ఆ షెటర్లు వేసుకుంటూ, మనిషి జీవితంలో అక్రమంగా నడుస్తూ, మనిషి జీవితంలో వ్యభిచారం చేస్తూ, మనిషి జీవితంలో పాపంలో నడుచుకోబడుతూ ఉన్నారు. ఆ దినములు కూడా అలాగే జరగబడింది. ఈ దినములు కూడా అలాగే జరగబడుతున్నారు. అందుకే అంటున్నాడు ఆయన, మనిషి కుమారుడి దినములు కూడా జరుగును. మనిషి దినములో మనిషి కుమారుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు రాబోయే దినం. ఆయన రాబోయే దినములన్నా ఏ విధంగా ఉన్నామంటే, ఇదిగో నోహబు దినములో ఏ విధంగా అయితే పాపంతో నిండి ఆ యొక్క చెల్ల ప్రాయంతో అందరిని నాశనం చేశాడో, దేవుడు ఆ యొక్క పాపంతో నిండినదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి కదా, అందుకే అంటున్నాడు కదా, మనిషి కుమారుడి దినములు కూడా ఏం జరుగుతుంది? తినుచు త్రాగుచు పెళ్లాడుచుకుంటూ సంతోషంతో కలిగి ఉన్నారట. సంతోషంతో కలిగి ఉన్నారు. మనిషి జీవితంలో సంతోషము లోకమే మాయ అనుకుంటూ లోకం వైపు తిరుగుతూ ఉన్నారు, కానీ దేవుని వైపు లక్ష్య పెట్టలే, దేవుని వైపు తిరగలేకపోతూ ఉన్నారు. మనిషి జీవితం అనేది ఆ యొక్క లోకముల అందాలు చూసి అందం వైపే లోబడి లోకములో జీవితంలో లోబడుచు ఉన్నారు. చూడండి కదా, హల్లెలూయా. మనిషి జీవితంలో నశించిపోతున్న మనిషి జీవితంలో ప్రేమ అనేది చల్లారిపోతుంది. మనిషి జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మనిషిని ఏ విధంగా లేస్తాడో, ఏ విధంగా కొట్లాడతాడో, ఏ విధంగా కుటుంబ శాంతి లేకుండా జీవిస్తాడో అలాగ జరగబడుతూ ఉన్నదే. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఎట్లాగుంది మా? పెళ్ళిళ్ళు చేసుకుంటే డీజేలతో డ్యాన్సులు వేసుకుంటూ సంతోషంతో ఆనందంతో ఉంటున్నారు. అందుకే అంటున్నాడు కదా, నోహబు దినములో జరిగినట్లు అంటున్నాడు. నోహబు దినములు కూడా అప్పుడు దేవుడి వ్యతిరేకంతో, దేవుడికి వ్యతిరేక పాపం చేస్తూ, దేవుడి మాట వినకుండా ధిక్కరించి, దేవుడి మాట వినకుండా లోబడకుండా పాపంతో నడుచుకుంటూ లోకానాంశం నడుచుకోబడుతూ ఉన్నారు. నోహబు నీతిమంతుడు ఒక్కడివే, నీ యందు నేను నిబంధన స్థిరపరుస్తున్నాను లేఖనాలు రాయబడింది.
అందుకు నీ కొరకును నీ కుటుంబాన్ని కొరకును ఒక ఓడ సిద్ధపరచుకో. నీ కుటుంబాన్ని కొరకు ఒక ఓడ సిద్ధపరచుకో. సిద్ధపరచుకొని నేను ఎలా చేయాలనో అలాగ చేయి అని దేవుడు ఆ యొక్క నోహబు చెప్పినప్పుడు, ఆ నోహబు చేసేటప్పుడు అందరూ వస్తూ ఉన్నారు. నోహబు ఎందుకు, ఏంది కడుతున్నావు, ఎందుకు చేస్తూ ఉన్నావు? మా జాగ్రత్తగా ఉన్నదమ్మా, ఇది నగే సమయం కాదు. దినాలు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుగానే ఎందుకు చెప్పాడనంటే శోధకుడు అలాగ శోధించబడతాడు కనుక. ప్రతి నిమిషము ప్రతి క్షణము ఎంతో విలువైనది ఈ సమయం కనుక మన జాగ్రత్తగా విని ప్రతి మాట కూడా హృదయంలో ఉంచుకోబడాలి. ప్రతి మాట కూడా హృదయంలో ఉంచుకోబడితే అప్పుడు మనం నెమ్మది వేయగలుగుతాం, దేవుని వాక్యానుసారంగా నడచగలుగుతాం. వినిటి వలన ఏం జరుగుతుందమ్మా? విశ్వాసం. నువ్వు వినకపోతే విశ్వాసం రాదు. నువ్వు వినకపోతే విశ్వాసం ఏ రీతిగా రాదు. నువ్వు వింటూ దేవుని యొక్క వాక్యం మీద లక్ష్య పెడతావో అప్పుడు నీలో విశ్వాసం కలిగి ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో బలం తెచ్చుకోగలుగుతావు, నీ జీవితంలో ప్రయాసపడతావు, నీ జీవితంలో ముందడుగా వేయబడతావు. చూడండి పిల్లరా, నోహబు ఏం చేస్తున్నాడు? ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నోహబు ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ ఓడ సిద్ధపరుస్తుంటే ప్రతి వారు కూడా, పట్టణములందరూ కూడా, ఆ యొక్క ప్రాంతంలో అందరూ కూడా వస్తూ ఉన్నారు నోహబును. నోహబు ఎందుకు కడుతూ ఉన్నావు? ఎందుకు కడుతూ ఉన్నావు అంటే, ఇదిగో దేవుడు నా ఎందుకు చెప్పి ఉన్నాడు, దేవుడు ఈ యొక్క ఓడను చేసుకో, ఈ ప్రాంతమంతా, ఈ చెల్ల ప్రయామంతా, ఈ యొక్క లోకమంతా ఏం చేస్తానన్నాడు? తుడిచి వేస్తానని ఆ యొక్క నోహబు చెప్పిన రీతిగా వాళ్ళకి చెప్పబడుతూ ఉన్నాడు. చూడండి, ప్రతి వారి కూడా చెప్పబడుతూ ఉన్నాడు. అందరూ చూసి హేళన చేస్తూ ఉన్నారు. అందరూ చూసి నోహబును చూసి నవ్వుతూ ఉన్నారు. నోహబు చేస్తూ ఉంటే రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నా, సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా దేవుడు ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడు, అదిగో ఎప్పుడు ప్రళయం వస్తాడంటున్నావు, ఎప్పుడు 40 దినములు, ఎప్పుడు వాన కురుస్తాయని నువ్వు మాట్లాడవు కదా. నోహబు అని ఏం చేస్తున్నట్టు ఆయనను హేళన చేస్తూ ఆ యొక్క బాధపడుస్తూ ఉన్నారు. చూడండి కదా, ఆ నోహబును వేళ చేస్తున్నా కూడా నోహబు ఏ రీతిగా పట్టించుకోలేదు. దేవుడు ఏం చెప్పాడో అదే సిద్ధపడి చేస్తున్న నోహబు సిద్ధపరుస్తుంటే, అదిగే లోక జీవితం, లోకములో దేవుడి యొక్క సన్నిధి ఏ విధంగా అంటే పాపంతో నిండి ఉన్నదే. అందుకే ఆ పాపంతో నిండిది గనక దేవుని యొక్క సన్నిధి యొక్క లోకంలో దిగి వచ్చినప్పుడు ప్రతి వారి కూడా పాపంతో నిండి కలిగిన వారు. అది చదువుదాం, ఆదికాండము 7 మొదటి నుంచి 10 వచనాలు. యెహోవా ఈ తరము వారిలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులను 7 పెంట్రులను 7 పవిత్రములను కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవియు 7, ఆడవి 7. 6:9 ఆ జల ప్రవాహము 6:9 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరులను తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. 11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఏముందంటమ్మా? భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఏమున్నదంట? భూలోకం బలాత్కారంతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఏమైనదంట? అది
చెడిపోయెను. భూమి మీద సమస్త శరీరులు ఆ తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఏమైందంట? తమ శరీరములంతా కూడా తన మార్గములంతా ఏమైందంట? చెడిపోచున్నారంట. తన శరీరం అంతా పాపముతో నిండి కలిగిన నీ జీవితాలుగా నడుచుకోబడుతూ ఉన్నారు. దేవుడు సన్నిధి అనేది దేవుడు చూచినప్పుడు ఏమైందంటమ్మా? చెడిపోయిందంట. ఈ భూలోకమే దేవునికి సన్నిధే. ఈ భూమిలో దేవుడు ప్రతి వారిని పెట్టాడు. ఆ భూమిని చూసినప్పుడు భూమి అంతా ఏమైందంట? చెడిపోయింది. భూమి చెడిపోయింది. భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్తము శరీరము తమ మార్గములో చెడిపోకుండురి. సమస్తము శరీరాలు ఏమైనాట? చెడిపోయినాయంట. చూడండి కదా, సమస్త శరీరములంతా చెడిపి వేసుకున్నారు. ఏ విధంగా చెడిపి వేసుకున్నారంటే, నీతి అనేది ఏ రీతిగా ఏ ఒక్కరి దగ్గర లేదు. ఇది మంచిదా చెడ్డదా అనేది కాదు, చెడ్డదే మంచిది అనుకుని నడుచుకునేవారు ఆ కాలంలో, నోహాబు దినము కాలంలో. అందుకే అంటుంటా కదా, భూలోకము చూచినప్పుడు అది ఏమైందంట? చెడిపోయిందంట. అందుకే ముందుగా నేను చదివించాను లూకాసు వార్త 17:20లో, నోహాబు దినములో జరిగినట్టే జరగబడుతూ ఉన్నది. మనిషి కుమారుడు కూడా దినములు కూడా అలాగే జరగబడుతూ ఉన్నది. మనిషి కుమారుడులో ఆయన రాబోతున్నాడు, అతని సమీపంలో రాబడుతున్నాడు. ఈ రెండు నీకు క్లారిటీ చెప్పగలుగుతాం. ఏ విధంగా అంటే, నోహాబును ఎందుకు ఓడ చేసుకోబడినాడు? ఓడ ఏ దానికి సాదృశ్యం కలుగబడుతుంది? లోకములో ఏ విధంగా నడుచుకోబడుతూ ఉన్నాడు? మనిషి దినములో మనిషి కుమారుడు కూడా రాబడుతున్నాడు కదా. ఆ మనిషి దినములో కూడా ఏమి మనము సిద్ధపరచుకోవాలా, ఏమి రక్షణ కలిగించుకోవాలా అనేది ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతున్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, భూలోకములో చూసినప్పుడు ప్రతి శరీరములో ఏమైనాయంట? చెడిపోయి ఉన్నాయి. అక్కడ లూకాసు వార్తలో 17:26లో మనిషి కుమారుల దినములు కూడా జరగబడుతూ ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఏ దినములనమ్మా? మనిషి కుమారుడు దినములో, రాబోయే దినములో ఉన్నాం. దేవుడు క్లారిటీ ఇచ్చాడు, దేవుడు స్వస్థత రాసించాడు. ఆయన మనిషి కుమారుడు వచ్చేటప్పుడు మనిషి నోహాబు దినములో ఏ విధంగా కలిగి ఉన్నారో ఆ దినములో అదే రీతిగా మనిషి కుమారుడు దినములు కూడా జరగబడుతూ ఉన్నది. వాక్యాన్ని పట్టించుకొని ప్రతి వారు కూడా మారు మనసు తగ్గదని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు రాబోతున్నాడు, అతి త్వరలో రాబడుతున్నాడు. ఎందుకు రాబడుతున్నాడంటే, ఇదిగో నోహాబు దినంలో ఏ విధంగా చెడుతనంతో కలిగి ఉన్నారో, తన శరీరం అంతా నాశనం పాపంతో నిల్లు కలిగి ఉన్నారో, మనిషి కుమారుడు దినములు కూడా ఆ విధంగా జరగబడుతూ ఉన్నది. చూడండి పిల్లరా, ఒక కుమారుని కదిలించిన కూడా ఆ కుమారుడు ఎలాగుంటాడంటే పాపంతో నిండు కలిగిన వాడు. ఏ కుటుంబంలో చూసినా, ఏ కుమారుడు చూసినా కూడా అప్పుడున్న కాలంలో ఇప్పుడు లేదు. మీ చిన్నతన వయసులోనప్పుడు ఐక్యత కలిగి నడుచుకునేవాళ్ళు. నలుగురు కూర్చొని మాట్లాడేవారు. నలుగురు పక్కన కూర్చొని చాలా సంతోషంతో ఆ యొక్క మాటలు బాగా చెప్పుకునేవారు. నలుగురు కూర్చుని ఇదిగో వాళ్ళు బాధపడుతుంటే బాధను ఓదార్చుకునేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా జరగబడుతున్నదా? మనిషి దగ్గర కూర్చొని మాట్లాడుతాడు కానీ వాడి మేలు కొరకు అనుకుంటాడు కానీ మనిషి దగ్గర ఇంట్లోకి వాగానే వాడు అలాగనే జరగాల్సిందే, వానికి ఆ విధంగా జరగాల్సిందే అనుకున్న రీతిగా అనేక సార్లు జ్ఞాపకం చేసుకునే దాఖలాలు లేవు. చూడండి పిల్లరా, అప్పుడు కలిసి మెలిసి చాలా సంతోషంతో కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు మనిషి జీవితంలో ప్రతి వారికి కూడా ఏం కలిగింది? స్వార్థం కలిగింది మనిషి జీవితంలో.
ఒకరికి ఒకరికి స్వార్థం కలిగింది. అప్పుడు పిలుస్తూనే పలికేవారు, కానీ ఇప్పుడు పుట్టించిన కొడుకే పలకకున్నాడు. ఒరే అంగడికి తీసుకురాకనంటే పలకలేకపోతున్నాడు. ఎందుకంటే మనిషి జీవితంలో అనేది పాపం అనేది అలాగా ప్రవేశించాడు. వాడు మనిషి జీవితంలో అనేది పాపం అనేది ఆ యొక్క ప్రతి జీవితం నుంచి చిన్న వయసు నుంచి వాడు పాపాన్ని సంక్రమిస్తూ ఉన్నాడు. ఇది ఇట్లా కాదు అట్లా కాదని చెప్తే ఏం చేస్తున్నాడు మా కుమారుడు? తిరిగి ఏం చేస్తున్నాడు? తిరిగి మాట్లాడుతున్నాడు, తిరిగి కొట్లాడుతున్నాడు. ఎందుకంటే పాపం అన్నది ఏం చేస్తుంది? విస్తరిస్తూ ఉంది. పాపం అనేది విస్తరిస్తూ ఉన్నది. అందుకే జాగ్రత్త అంటున్నాడు. అందుకే నోహాబు దినములు జరిగినట్లే మనిషి కుమారుడు దినములు కూడా జరగబడుతున్నది. జాగ్రత్త. మనిషి కుమారుడు రాబడుతున్నాడు, అతి త్వరగా రాబడుతున్నాడు. అందుకే ప్రతి జీవితంలో ప్రతి మనిషి కూడా ప్రేమ చల్లారిపోయింది. ప్రతి జీవితంలో పాపంలో నడుచుకోబడుతున్నది, ప్రతి జీవితంలో పాపం నడిపించబడుతున్నది. లోకమంతా ఎవరి చేతిలో ఉంది? మా అపవాది యొక్క చేతిలో ఉంది. ఈ లోకమంతా అపవాది యొక్క చేతులు ఉంది. అందుకే వానికి సమయం లేదని ప్రతి వారి మీద, ప్రతి కొడుకు, ప్రతి వాడి పిల్లల మీద, ప్రతి వారి మీద పాపాన్ని స్వతంత్రంగా చేయించబడుతున్నాడు వాడు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ రక్షణ మీరు కాపాడుకోవాలా. నోహబు తన జీవితంలో నీతిమంతుడే, నిందారహితుడే కనపడుతూ ఉన్నాడు. నోహబు దేవుడు లోకంలో చూసినప్పుడు, భూమి వైపు చూసినప్పుడు భూమి అంతా పాపంతో నిండి, భూమి అంతా నాశనంతో చెడిపోయిన శరీరములంతా కూడా చెడిపోయి ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కనపడలే దేవునికి. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కనపడలేదు. చూడండి, అందుకే దేవుడు యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండు చూచి కనుక నీ ఒంటి వారి కొడుకు ఏం చేసుకోమన్నాడు? ఓడను సిద్ధము చేసుకోండి. ఈ ఓడ అనేది మనిషికి రక్షణ. ఈ ఓడ అనేది రక్షణ. ఎంత చెల్ల ప్రయాణం వచ్చినా కూడా, ఎన్ని నీటిని మునిగి కూడా మునుగదు. ఎవరిచ్చిన ఆజ్ఞ ఇచ్చినాక? దేవుడిచ్చిన ఆజ్ఞ ఇచ్చినాక. అందుకే అంటున్నాడు కదా, నోహాబుతో మాట్లాడబడినాడు. ఈ దినంలో కూడా దేవుడు మాట్లాడబడుతూ ఉన్నాడు. ఇదిగో మనిషి కుమారుడు రాబడుతున్నాడు. మీ జీవితాలు చక్కబెట్టుకొని, మీ ఇంటిని చక్కబెట్టుకొని, మీ రక్షణ చక్కబెట్టుకోరే. అందుకే మీరు మారు మనసు పొంది ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడండి కదా, దేవుడు అతి సమీపంలో ఉన్నాడు. ఆయన మనిషి కుమారుడు దినములు జరగబడుతున్నదా లేదా? ఈ కాలంలో కల్లార చూస్తూ ఉన్నాం, కల్లార చెవులార వింటున్నాం. చేస్తున్న పాపములు, చేస్తున్న అక్రమం, చేస్తున్న దుర్మార్గం, చేస్తున్న ప్రతిదీ కూడా కల్లార చూస్తూ ఉన్నాం. చూడండి పిల్లల, చెడు అనేది సాగించబడుతుంది, కానీ మనిషికి స్థావరం లేకుండా జీవితాలు కలగబడుతున్నది. అందుకే మనిషి కుమారుడు రాబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనిషి కుమారుడు రాబడుతూ ఉన్నాడు. మీ జీవితంలో చక్కబెట్టుకొని, మీ జీవితాన్ని కట్టుకోండి, మీ రక్షణ మీరు కాపాడుకోండి. అప్పుడు నోహాబును ఏలన చేశారు. నోహాబు ఏంది సంవత్సరాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంది కదా. ఏ నోహాబు, ఏ దేవుడు నీకు చెప్పాడు? నీకు తిక్క ఎర్ర ఏంది నోహాబు కడుతూ ఉన్నావు అని అనేక వారు హేళన చేశారు. చూడని పిల్లరా, ఈ కాలంలో కూడా యేసుక్రీస్తును చాలా మంది హేళన చేస్తూ ఉన్నారు. చాలా ప్రాంతంలో మందిరాలలో ప్రార్థన చేస్తుంటే పోయి కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కళపత్రిక పరిచిస్తుంటే పోయి మా గ్రామాలకి రాకూడదని ఎదిరించి మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సమయమును సమీపములో ఉందని. వానికి సమయమును ఏముంది? మా కొద్దిగా ఉందని. అందుకే వాడి సమయంలో సద్వినంగా చేసుకోబడుతున్నాడు.
పాపాన్ని విశ్రమించబడుతున్నాడు, పాపాన్ని ఆక్రమించబడుతున్న ప్రతి హృదయంలో, ప్రతి జీవితంలో ఈ కాలంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా చల్లారిపోతూ ఉన్నారు. దేవుని యందు విశ్వాసించిన వాళ్ళు ప్రతి వారు కూడా ఆ జీవితాల్లో, నమ్మకాలు కూడా మనిషి జీవితంలో ఏమవుతుంది, చల్లారిపోతూ ఉన్నదే. చూడండి పిల్లరా, ప్రతి గ్రామానికి అట్లెందుకు మనం మన యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తే ఇట్లా స్కూటీ పెట్టి నడుచుకుంటూ పోతున్నాడు ఎవరు, ఒక వృద్ధాప్రుడు. ఈ గ్రామం నుంచి ఇప్పుడు మీ సుంకేస్ నుంచి ఇచ్చాం లేదా, వస్తూ మధ్యలో వస్తుంది. ఈ గ్రామానికి రావాలంటే రెడ్డిపల్లి వస్తుంది, పేరుసాములు వస్తుంది. అట్లాగా మైకు పెట్టుకొని ఆ యొక్క వృద్ధాపుడు మైకు పెట్టుకొని వస్తున్నాడు, పాటలు పెట్టుకుంటా వస్తూ ఉన్నాడు. కానీ ఆ గ్రామంలో అడ్డుకొని ఆ యొక్క చాలా మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు కావాలంటే ఈ ప్రాంతం తర్వాత నువ్వు ఆ యొక్క ప్రదేశంలో పెట్టుకో, దేవుడు కాదు ఎవరైనా చాలా బూతులు మాట్లాడుతున్నారు, చాలా వ్యతిరేకతో మాట్లాడుతున్నారు, కొట్టుతూ ఉన్నారు. చూడండి, అందుకే ఒక ఆయన చంపి ఉన్నారు. ఆయన చాలా మంది పోరాడుతున్నారు, చాలా మంది చంపుతూ ఉన్నారు, చాలా మందిని వ్యతిరేకపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వానికి సమయం కొద్దిగా ఉంది. ఆ సమయంలోనే పాపాన్ని విజృంభిస్తున్నాడు, ఆ సమయంలోనే పాపాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు వాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈ లేఖనాల బట్టేన మీ జీవితాలు కట్టుకుంటారని, ఈ లేఖనాల బట్టేన నా మాట వినరు మీ బ్రతుకులు చక్కబెట్టుకుంటారని. అందుకే నోహపు దినములో ఏ విధంగా జరగబడుతున్నదో ఆ దినములో కూడా మనిషి కుమారుడు రాబోయే దినముల పాపం అనేది విస్తరించబడుతుంది. పెళ్లి చేసుకుంటున్నారు, సంతోషాలు కలుగుకుంటున్నారు. ఆ యొక్క ఓటు చూస్తాం చూడండి పిల్లరా, అక్కడ కింద వచ్చిన లూకాసు వార్త 17:26 కింద వచ్చిన లూకాసు వార్త 17:20 కింద వచ్చిన నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు 28 వచ్చిన చదువు. లోతు దినములలో జరిగినట్టు జరుగును. లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు ఏం చేస్తున్నట, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపించి వారినందరినీ నాశనము చేసెను. హల్లెలూయా. చూడండి పిల్లరా, మనిషి జీవితంలో కూడా, మనిషి కుమారుడు జీవితంలో కూడా ఇలా జరగబడుతుందని లేఖనాలు రాయబడి ఉన్నాయి. అందుకే మీ బ్రతుకులు మార్చుకోండి. ఇల్లులు కడుతున్నారు, మేడలు కడుతున్నారు, మిద్దెలు కడుతున్నారు, రంగులు వేస్తున్నారు, రంగులు ఆటాలు చేస్తున్నారు, మనిషికి కావలసిన అనేక వస్త్రాలు కొనుతున్నారు, బంగారు సిద్ధపరచుకున్నారు, డబ్బులు సిద్ధపరచుకుంటున్నారు, అన్ని సిద్ధపరచుకుంటున్నారు. కానీ మీ జీవితంలో దేవుడు రాబడుతున్నది, మనసు కుమారు దినంలో జరగబడుతున్నది జ్ఞాపకం చేసుకోమంటున్నారు. మనిషి కుమారులు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, నాటుతున్నారు, సంతోషిస్తూ ఉన్నారు, పెళ్ళాడుచు ఉన్నారు. చూడండి, అందుకే ఈ రాత్రి కాల సమయంలో లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తబడుతున్నాడు. ఆయన సమయం ఉందని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావో లేదో, ఇంకా సమయం ఉందని నువ్వు ఆలోచన చేస్తున్నావో లేదో. ఏమా, నీ ప్రాణము ఎప్పుడు పోతుందో మీకు తెలుసా? మీ ప్రాణము ఎప్పుడు విడిచిపోతుందో తెలుసా మీకు? పొద్దున నువ్వు ఇలాగ మాట్లాడవు, పొద్దున ఏ విధంగా మాట్లాడతావో లేదో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దినం ఏ పాటికి ఏ దినము, ఏ నాటికి ఆ దినము నాటిదే. చూడండి పిల్లరా, మనం సమయాన్ని ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలా. అందుకే మనిషి కుమారుడు దినము రాబడుతున్నది, వాటి కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడి కలిగి ఉండాలా. ఈ మాటలను విని వీరు విశ్వాసించి మారు మనసు పొంది మీ జీవితాలు కట్టుకుంటారేమో,
అందుకే దేవుడు రాయించాడు ఆయన. అందుకే దేవుడు రాయించాడు, ఇదిగో ఆ దినములో ఏ విధంగా జరిగినదో, ఇదిగో లోతు దినములో ఏ విధంగా జరిగినదో ఈ దినములో కూడా ఏం జరుగుతుందమ్మా? పెళ్ళిళ్ళంటే వైడ్రంగా చేస్తూ ఉన్నారు లేదా? అప్పైనా సొప్పైనా పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తున్నారు? వైభవంగా చేస్తూ ఉన్నారు. వేలు పెట్టి డీజేలతో డాన్స్ చేస్తూ లోకమంతా సంతోషంతో ఆనందంతో సంతోషంతో ఆనందిస్తూ ఉన్నారు. ఇంకా తెలియట్లేదా దేవుడు దినము సమీపంలో ఉందని? ప్రతి పిల్లవాడు కూడా పాపంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు బూతులు మాటలంటే మాట్లాడలేకుండా స్థితిలో కలిగి ఉన్నారు. ఇప్పుడు ప్రతి పిల్లను అటు కదిలించిన కూడా బూతులు మాట్లాడుతున్నాడు. తెలియట్లేదా దేవుడు దినం ఉందని, దినములో జరగబడుతుందని? ప్రతి పిల్లోడు అటు కదిలించిన ఏమరంటే రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమరంటే బూతులు మాట్లాడే రీతిగా కలిగి ఉన్నాడు. అప్పుడు మాట్లాడితేనే పెద్దోళ్ళని గౌరవం ఇచ్చేవారు. అసలుకు పాపం అనేది మాట రాకున్నది. ఇప్పుడు ప్రతి పిల్లోని కదిలించిన కూడా పాపం వస్తూ ఉన్నది, ప్రతి బూతు కూడా వస్తూ ఉన్నది. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా ఏం జరుగుతుంది? పాపాన్ని విస్తరించబడుతున్నది. దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు ప్రతి వారు కూడా. అందుకే మీ బ్రతుకులు మీరే చక్కబెట్టుకోవాలా, మీ దీపాలు మీరే చక్కబెట్టుకోవాలా, మీ ఇంటిని మీరే చక్కబెట్టుకోవాలా. అందుకే దేవుడి యొక్క మనిషి దినములు రాబడుతుంది కనుక ఆ దినములో గుర్తెరగండి, నేను రాబడుతూ ఉన్నా, ఇదిగో ఈ రోజు ఆ రోజు వస్తున్నా అని చెప్పినాడు. అయితే క్లారిటీ ఇచ్చాడు ఆయన. నోహు దినములో జరిగినట్లే, లోతు దినములో జరిగినట్లే మనిషి కుమారుడు దినములు కూడా ఏం జరుగుతుందమ్మా? ఇలాగ జరుగుతుందని రాయించాడు ఆయన. ఈ విధంగా ఇల్లు కట్టచ్చు, పెళ్ళాడచ్చు, నాటచ్చు, సంతోషంతో ఆనందంతో ఏం చేస్తారు? ఆనందంతో కలిగి ఉన్నారు. అందుకే ప్రతి వారి జీవితంలో కూడా పిల్లోని దగ్గర కూడా ఏముంటుంది? సెల్లు కలిగి ఉంటుంది. వాడు ఏమైనా దేవుని మాటలు వింటాడు. ఎందుకంటే స్వస్థగా నేను చూస్తున్నా కనుక, సాతానుడు అట్లా వాడుకుంటున్నాడు కనుక. ఏదో దేవుని పాటలు వింటానని కానీ ఒక పాట విని మళ్ళీ ఏం చేస్తాడంటే కామెడీలు చూస్తూ అనేకమైన దుర్బోధలు చూస్తూ ఉన్నాడు వాడు. వాటిని చెడిపి చేస్తూ ఉన్నాడు మనిషి జీవితం, పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు. పాపం అనేది మన చేతిలో ఉంచాడు వాడు. దాన్ని ఎలాగ వినియోగించుకోవాలో, ఏ విధంగా నడుచుకోబడాలో ఒక్కసారి రాత్రి కాల సమయంలో గుర్తెవరుగా మన పరిశుద్ధాత్మ దేవుడు చెలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నోహబు రక్షణ యొక్క ఓడను కట్టి ఉన్నాడు. ఆ రక్షణ ఓడలో ఎవరైతే సిద్ధపరిచి కలిగి ఉంటారో ఆ రక్షణ ఓడ, నోహబు ఏ రీతిగా సెలవిచ్చి దేవుడు చెప్పాడో అదే రీతిగా ఏం చేశాడో ఓడను ఏం చేశాడమ్మా? సిద్ధపాటు చేశాడు. ఈ కాలం కూడా దేవుడు ఏం చేయమంటున్నాడంటే నీ పాపాన్ని విడిచి నీ యొక్క ఓడను కట్టుకోమంటున్నాడు. నీ జీవితం ఓడను కట్టుకోమంటున్నాడు. నీ రక్షణ ఓడను కట్టుకోమంటున్నాడు. ఆ రక్షణ ఓడలనే నువ్వు రక్షించగలుగుతావు. అందుకే నోహబు దినంలో జరిగినట్లే మనిషి కుమారుడు దినంలో కూడా జరగబడుతున్న జాగ్రత్త. అందుకే ఈ లోకానికి దేవుడు రక్షణ కలగజేశాడు. తాను తగ్గించుకొని రిక్తుడుగా ఏం చేశాడమ్మా? భూలోకానికి వచ్చాడు ఆయన. ప్రతి మనిషి పాపాలు మోసి, ప్రతి జీవితాన్ని పాపంలో ప్రతి వారి కూడా పాపాలు మోసి ఏం చేశాడమ్మా? కల్వరిగిరిలో ఏం చేశాడు? మన కొరకు ప్రాణ పెట్టాడని మాట్లాడుతున్నా కానీ మన ఆలోచన ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మన చూపులు ఏ విధంగా ఉన్నాయి, మన నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? వినుడు మట్టుకు వింటావు కానీ వాటిని అనుసరించలేకపోతూ ఉన్నావు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ దినములు ఎలాగ మనుషులు నడుచుకున్నారో ఈ దినములకు కూడా నడుచుకబడుతున్నారు. అందుకే దినం
ఆయన రాబోతూ ఉన్నాడు. అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి రాత్రి కాల సమయంలో మీకు ప్రతి వారు కూడా ఆ దినము తప్పించాలంటే ఏదంటే నీ రక్షణే నిన్ను తప్పించుతుంది, నీ రక్షణే నిన్ను కాపాడుతుంది, నీ రక్షణే నిన్ను కావలి ఉంచబడుతుంది. నోహబు కుటుంబాన్ని ఎలా రక్షించాడో నిన్ను కూడా అలాగ రక్షించబడతాడు దేవుడు. ఏ అపాయం కూడా మీ మీదకి రాదు. ఆయన నువ్వు ఏం చేస్తావు అంటే ఎదురు కలుగుతావు ఆ దినములో. హల్లెలూయా. ఆ దినమును ఆయన ఎదుర్కొంటావు. అలా ఎదుర్కొంటే సిద్ధపాట కలిగి ఉంటావా ఈ రాత్రి కాల సమయంలో? నువ్వు గడిచిన జీవితంలో ఎలాగ నడుచుకున్నావో, ఏ విధంగా నడుచుకున్నావో, ఏ విధంగా ప్రవర్తించావో, పైన ఒక రూపం లోపల ఒక క్రూరత్వం కలిగి ఉన్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో నీ యొక్క మనస్సును మార్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆ కాలములు కూడా హేళన చేశారు నోహబును చూసి. ఈ కాలము కూడా చాలా మంది హేళన చేస్తూ ఉన్నారు. గుర్తెరగట్లేదా మీరుగా? చాలా మంది హేళన చేస్తున్నారు. ఫలాని దేవుడిని హేళన చేస్తూ ఉన్నారు, ఫలాని మాలను దేవుడిని హేళన చేస్తున్నాడు, ఫలాని అమెరికా దేవుడిని హేళన చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా నోహబుని హేళన చేశారు. ప్రతి వారు కూడా సనుక్కున్నారు, తిట్టినారు. ఏంది ఇది అని మత్తు కలిగిన వారు ప్రతి వారు కూడా నోహబును మాట్లాడబడినారు. ఎప్పుడైతే మాటను దేవుడు కైగొంటావో, ఎప్పుడైతే దేవుని మాటను విశ్వసిస్తావో, ఎప్పుడైతే దేవుని అనుసారంగా భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నడవచ్చగలుగుతావో, అప్పుడు నీవు ఏం చేస్తావు? రక్షించబడతావు. ఆయన హస్తాల కింద దాచబడతాడు. ఆయన కాపుదల నీకు ఉంచుతాడు. చూడండి పిల్లరా, నోహబు దినంలో ప్రతి వారు కూడా తిడుతూ ఉన్నారు. ఆయన చేస్తూ 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 సంవత్సరాలు దిగగానే 100 సంవత్సరాలకు దేవుడు ఏం చేశాడంటే, నోహబు నువ్వు ఎల్లు, సమయం లేదు, వాకిలి నేను వేస్తా, ఎందుకంటే సమయం లేదు. నోహబు సమయం లేదు కనుక నువ్వు ఇల్లు, నీ కుటుంబాన్ని తీసుకొని లోపలికి వెళ్ళు. ఎవరైతే నీ మాట విని విశ్వసించి ఆ లోపలికి వస్తారో వాళ్ళు రక్షించబడతారు. లేకపోతే నీటి ప్రవాహములు ఏమైతానంట, మునిగిపోయి నశించిపోతారు. మునిగిపోయి నశించిపోతారు. నోహబు సమయం లేదు, నువ్వు వెళ్ళు అని దేవుడు సెలవేయగానే నోహబు పోగానే దేవుడు ఏం చేశాడు? తలుపు వేశాడు. చూడండి కదా, తలుపు వేయగానే ఆయన తూములు విప్పబడినాయంట. 40 దినములు 40 రాత్రులు పగలు ఏమైనాయి? ప్రశంస వర్షం కుమరించాడు. ఆయన తూములు విప్పబడినాడు. ఇప్పుడు ఈ కాలం కూడా ఆయన దినము రాబడుతుందని హేళన ఏ విధంగా ఆ దినములో చేయబడినారో ఈ దినము కూడా హేళన చేయబడుతూ ఉన్నారు. ఏంది యేసుక్రీస్తురా? మీ యేసుక్రీస్తు ఏది దేవుడా? ఈయన ఆ యొక్క కన్యక గర్భంలో పుట్టాడా? ఆ దేవుడా? మనిషి కుమారుడు ఎలాగొస్తాడు దేవుడా అని చాలా మంది హేళన చేస్తూ ఉన్నారు. ఆయన నోహబును ఏ విధంగా హేళన చేస్తారో ఆ విధంగానే మనిషి కుమారుడు దినములు కూడా పాపములు నడుస్తూ ఉన్నది, అలాగే హేళన చేస్తూ ఉన్నారు. ఈ మాటను విని మీ హృదయములో గ్రహించుకొని మీరు యొక్క దేవుని వైపు తిరుగుతారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నడుచుకోబడుతున్నది ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు ఆయన. చూడండి పిల్లరా, తూములు విప్పగానే ఏమైంది? వర్షము, భయంకరమైన ప్రచండ వర్షము కుమ్మరించినట్టు. ఈ ప్రాంతము కాదు, ఈ ప్రపంచమంతా కూడా వర్షం కుమ్మరించాడు దేవుడు. ఆయన తూములు ఇప్పగానే 40 రాత్రులు 40 పగలు వర్షము పడుతూనే ఉంది. వర్షం పడితే ఈ లోకములో జీవరాశు ప్రతిది కూడా దేవుడు ఏం చేశాడు? తుడిచి వేశాడు అని రాయబడింది. ఎందుకు తుడిచి వేశాడంటే మనిషి పాపముతో నిండి ఉన్నారు కనుక.
మనిషి జీవితం అక్రమం కలిగి ఉన్నారు కనుక ఆ కాలంలో పాపానికి చోటు ఇచ్చినారు కనుక తన సన్నిధి ఏమైందంట, చెడిపోయిందంట. సమస్త శరీరమైన చెడిపోయి వేసుకున్నారని లేఖనాలు రాయబడి సమస్తం. మరి ఈ కాలంలో చెడిపోలేదా? ఈ కాలంలో మనిషి శరీరంలో చెడిపోవట్లేదా? టీవీలు చూస్తూ శరీరాన్ని చెడిపోవట్లేదా? ఆకు వేసుకుంటూ మనిషి చెడిపోవట్లేదా? వ్యభిచారం చేసుకుంటూ చెడిపోవట్లేదా? తాగుతూ మనిషి యొక్క శరీరం చెడిపోవట్లేదు కదా? మనిషి పాపం యొక్క మాటలు, బూతు మాటలు మాట్లాడుతుంటే శరీరం చెడిపోవట్లేదా? చెడిపి వేసుకుంటున్నారు చూడండి. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో ఏ విధంగా నువ్వు కైగుంటావో, ఏ విధంగా మనసులో ఉంచుకుంటావో, ఏ విధంగా వాక్యము తీసుకుంటావో అది నీకే దేవుడు నీ పైన ఉంచాడు. దేవుడు నీ పైన ఉంచాడు. నీ రక్షణ ఎలా కాపాడుకుంటావో, ఇదిగో నోహోబు ఎలా రక్షణ కాపాడుకున్నాడు ఆ విధంగా నువ్వు కాపాడుకుంటావంటే నిన్ను తప్పిస్తాడు దేవుడు. నోహోబును తప్పించట్లేదమ్మా? తప్పించాడా లేదా? నోహోబు కాకుండా నోహోబు కుటుంబాన్ని కూడా తప్పించాడు. ఎందుకు తెలుసా? ఆయనందు నీతిమంతుడు కలిగి ఉన్నాడు కనుక, నిందారహితుడు కలిగి ఉన్నాడు కనుక, ఏ పాపం చేయలేదు కనుక, ఏ కపటము చేయలేదు కనుక నిందారహితుడిగా కలిగి ఉన్నాడండి. చూడండి, నిందారహితుడిగా కలిగి ఉన్నాడు. అలాగా మనం మీ జీవితాలు మార్చగలుగుతామా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇదిగో అదిగో అదిగో అంటున్నాడు కానీ ఎప్పుడు వస్తాడు అనుకుంటున్నావు? ఇదిగో ఈ దినములు వస్తాడు, ఆ దినములు వస్తానులే, ఎన్నో సంవత్సరాల నుంచి చెబుతూ ఉన్నానులే, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నానులే అనుకోవచ్చు. అందుకే కదా రాయించాడు ఆయన, మనిషి కుమారుడు దినములు కూడా ఇలాగ జరుగుతుంది. మనిషి కుమారుడు దినములు కూడా ఇలాగ జరుగుతుంది. జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. పాపం అనేది విజృంభిస్తూ ఉన్నది. పాపానికి ప్రతి మనిషి కూడా చోటు ఇస్తున్నాడు. అది కాకుండా విశ్వాసులు కూడా పాపంలో పడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. లోకముల అనుసారంగా నడుచుకోబడుతున్నారు. చూడండి, ఇక అవ్వ ఆ యొక్క పండును చూసి ఆకర్షణ కలిగింది. అలాగే లోకము చూసి లోకంలోనే ఆకర్షణ కలగబడుతూ ఉన్నారు. మనిషి జీవితంలో లోకమే శాశ్వతంగా అనుకుంటున్నారు. లోకమే ఆ యొక్క ప్రేమ కలుగుకుంటున్నారు. లోకమే అందమా అనుకుంటున్నారు. లోకమే జీవితం అనుకుంటున్నారు. ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టిన తర్వాత నీ వెనుకంబడి ఏమి వస్తుందమ్మా? నీ డబ్బు వస్తుందా? నీ ఆస్తి వస్తుందా? నీ అంతస్తు వస్తుందా? నీ బంగారం వస్తుందా? నీ కారు బంగ్లాలు ఏది కూడా కట్టుకున్న నీ భర్త కూడా నీ వెనుకంబ రాడు. నువ్వు ప్రేమించిన నీ కుమారుడు కూడా నీ వెనుకంబ రాడు. అందుకే ఎవరి జీవితాన్ని వారు కట్టుకోవాలా, ఎవరు రక్షణ వాళ్ళు పొందుకోవాలా. దేవుడు వాక్యం వింటానే దేవుని యొక్క మనసు పెట్టి మన జీవితంలో పాపములు కలిగి ఉన్నా కనుక మన పాపం అంతా కడుక్కొని దేవుని నమ్మకించి దేవుని విశ్వాసించి రక్షణ పొందుదాం. ఆయన రాబోతున్నాడు కదా, అతి త్వరగా రాబడుతున్నారు కదా అనేది జ్ఞాపకం చేసుకోమని రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు రాబడుతూ ఉన్నాడు. ఆ దినములు అలాగే జరగబడుతుంది. ఇది కూడా జరగబడుతున్నది. అది పాపం విస్తరిస్తుందని లేఖనాలు రాయబడి ఉన్నాయి. అందుకే ఆ ప్రదేశం అంతా దేవుడు ఏం చేశాడు? తుడిచివేశాను. ఆ ప్రాంతం అంతగా తుడిచివేశాడు దేవుడు.
ఆ యొక్క దినములను దేవుడు తుడిచివేస్తే దేవుడు రాకడలో అది సమీపంలో ఉందే, ఆ సమీపంలో దేవుడు ఏ విధంగా నేను తుడిచివేస్తాడో, ఏ విధంగా నేను తుడిచివేస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడి యొక్క శరీరం సమస్త శరీరమును పాపముతో నిండి కలిగి ఉన్నదే. సమస్త శరీరాలు చెడిపోయి ఉన్నాయి. చెడిపోయిన దేవుడి యొక్క సన్నిధి కూడా చెడిపోయింది. దేవుడు ఏం చేశాడు? భూలోకం అంతా కూడా తుడిచి వేశాడు. చూడండి, లోతు దినములో కూడా ఏం జరిగిందమ్మా? అగాధ గంధకములు పన్నాయి, పైనుంచి గంధకాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చదువుదాం, 19వ అధ్యాయం ఆదికాండం 19. చదువురకు 18, 20 చదువుదాం, కొద్ది క్లారిటీ అవుతుంది. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను ఆ మనుష్యులు అక్కడ నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి, చూడండి పిల్లరా, ఇక్కడ యెహోవా సొదొమ గొమొర్ల గురించి మొర్ర గొప్పది కనుక వారి పాపము బహు భారమైనది రాయబడింది. వాళ్ళ పాపం అనేది భారమైనది. దేవుడు ఏం చేశాడంటే చూచెను. అక్కడ కూడా ఏం చేశాడమ్మా? దేవుడు భూలోకాన్ని చూచెను. దేవుడు చూసినప్పుడు భూలోకంతో ఏం కలిగి ఉంది? పాపంతో కలిగింది. అక్కడ అబ్రహాము దేవునితో తెగించి మాట్లాడుతున్నాడు, అయ్యా కనికరించండి పట్టణాన్ని, ఆ పట్టణాన్ని నువ్వు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు, కనికరించండి అన్నప్పుడు 50 మంది ఉన్నా సరే నువ్వు ఆ యొక్క పట్టణాన్ని నువ్వు కాపాడగలుగుతావా? సరే 50 మంది ఉన్నా కానీ నేను కాపాడుతా పట్టణాన్ని అంటే, అప్పటికి అబ్రహాము అంటే 50 మంది కూడా లేరు కదా అనేప్పుడు ఇంకా తెగించి దేవునితో మాట్లాడుతున్నాడు. 40 మంది ఉన్నా కూడా కాపాడతావా? ఏం చేయవా? కీడు చేయవా? సరే 40 మంది ఉన్నా కూడా ఆ గ్రామాన్ని ఏం చేస్తా అన్నాడు? కాపాడతా, ఏం చేయను అన్నప్పుడు అబ్రహాం ఏం కలుగుతుంది? సరే 40 మంది కూడా లేరా, సరే 30 మందిని ఉన్నాను కాపాడతావా? అక్కడ తెగించు 10 మంది ఉన్నా కూడా కాపాడతావా అన్నప్పుడు సొదొమ గొమొర్ర ఎలాంటిదంటే పాపంతో నిండినేది. అందుకే దేవదూతలు పంపించాడు, కానీ దేవదూతలు కూడా చెరిపి వేయాలనుకున్నారు. అలాంటి దుర్చస్థ కలిగిన పట్టణం. చిన్నవాళ్ళు కలుగని పెద్దవాళ్ళు కూడా ప్రతి వారు కూడా పాపంతో పాపం చేస్తూ ఉన్నారు. ఇదిగో నా కాడన్న వీళ్ళని తీసుకుపోయి ఏమైనా చేసుకోరన్నా కూడా, ఇదిగో మీ ఇంటిలో ఎవరు ఉన్నారు వాళ్ళు పంపు, మాకు వీళ్ళు వద్దు అంటున్నారు. అంత క్రూరత్వం పాపంతో నిండినది సొదొమ గొమొర్ర. అందుకే దేవుడు ఆ యొక్క పాపంతో నిండిదే కనుక వాటిని ఏం చేయాలనుకున్నాడంటే నాశనం చేయాలన్నాడు. అందుకే అబ్రహాం సెలవిచ్చే ఏ ఒక్కరు కూడా 10 మంది కూడా, అరే 10 మంది కూడా లేకపోయినా అనుకుంటున్నాడు అబ్రహాం. ఆ పట్టణాన్ని కాపాడాలా, దేవుని ఎందుకు తెగించాలని అనుకున్నాడు, కానీ ఆ నుంచి దేవుడు వెళ్ళిపోయినాడు. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా నీతిమంతులు లేరు. అబ్రహాం నుంచి పోయి ఆ యొక్క దూతలు ఆ ఇంటికి చేర్చగానే
అక్కడ లోతు భార్యను తన కోడలను రక్షించాడు. చూడండి పిల్లరా, ఆ దినములో పాపంతో నిండి కలిగి ఉన్నది. ఆ పాపము ఎలాంటిదంటే ప్రతి వారు కూడా పాపంతో కలిగి ఉన్నది. అందుకే దేవుడు భూలోకం చూస్తా ఉంటాడంట. భూలోకం చూస్తా ఉంటాడంట. ఆయన భూలోకం చెడిపోయింది అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనిషి కుమారుడు లోతు దినములో జరిగినట్లే ఆ మనిషి కుమారుడు దినములు కూడా అలా జరిగితే దేవుడు ఏం చేస్తాడు? భయంకరంగా రాబడుతూ ఉన్నాడు. ఆయన లోకానికి రాబడుతూ ఉన్నాడు. ఆయన నోహబు ఎలా రక్షించుకున్నాడో, లోతు ఏ విధంగా ఆ యొక్క అపాయం నుంచి తప్పించుకున్నాడో, అలాగా మీ అపాయాలు తప్పించుకోబడాలి. ఈ రాత్రికాల సమయంలో అలాగా రక్షించుకోవాలి. మీ ఈ యొక్క రాత్రికాల సమయంలో లోతు ఏ విధంగా అయితే వాటి అగ్ని గంధకాల్లో పడకుండా వాటి నుంచి రక్షించబడినాడు, ఈ యొక్క లోతు దినములు రక్షించబడినాడు. నోహబు ఈ కుటుంబం అంతా కూడా ఎలా రక్షించబడినదో దేవుడు చూచినప్పుడు కూడా మీరు ఎలాగ ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లోతు దినములో ఉన్నట్లే మనిషి కుమారుడు దినములో ఉన్నారు. మనిషిని ఏది కట్టుకోవాలో, ఒకరికంటే మిగుడుకలు కట్టుకోవాలో, ఒకరికంటే బాగా పట్టుకోవాలో, ఒకరికంటే బాగా జీవించాలని మనిషి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇదిగో నేను చనిపోతే ఎక్కడికి పోతాను, దేవుడు రాకడ ఉంది, మనిషి జీవితంలో దేవుడు రాకడ అతి సమీపంలో ఉందని ఏ ఒక్కరు కూడా సిద్ధపడి కలగలేకపోతూ ఉన్నారు. అందుకే మా పాపము విస్తరిస్తబడుతున్నది. అందుకే పిల్లలు మొదలుకొని ప్రతి వారిని కూడా వాడు ఏం చేస్తున్నాడంటే చెడిపి వేస్తూ ఉన్నాడు. వాడు ప్రతి వారు కూడా ఇప్పుడుండే కాల జనరేషన్ కూడా అలాగనే ఉంది. ఈ కాలం కూడా అలాగనే బ్రతుకుతూ ఉన్నారు, అలాగనే జీవిస్తున్నారు, అలాగే పాపం చేస్తున్నారు. లోతు దినంలో ఆ యొక్క నోహబు దినంలో నడుచుకున్నట్టే ఈ దినంలో కూడా అలాగే పాపం చేస్తూ ఉన్నారు. అందుకే మనిషి కుమారుడు దినముల్లో వస్తూ ఉన్నాడంటే అప్పుడు దగ్గర ఉన్నట్ట దూరం ఉన్నట్ట? మనిషి కుమారుడు దినము మనకి దగ్గర ఉందా లేదా? నోహబు దినములో చూసినప్పుడు ఆ యొక్క చెడిది లోకమంతా కూడా శరీరంలో అంతా ఏమైనాయి? పాడు చేసుకున్నారు. ఇప్పుడు లోతు దినములో కూడా ఏమైంది? ప్రతి వారు కూడా పాపంతో కలిగి ఉన్నారు. పాపంతో నిండి లోకంలో పాప జీవితంలో నడుచుకోబడి ఉన్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు రాకమునుపు అప్పుడు పాపంతో నిండినాడు దేవుడు. ఏ పట్టణం అయితే పాపం నిండింది ఆ పట్టణం అంతా దేవుడు ఏం చేసినట్టే కాల్చివేశాడు అగ్ని గంధంతో. అలాంటి తప్పించాలనే వాక్యం అనేది మీ దగ్గరికి వచ్చింది. అలాంటి స్థితి నుంచి మేము తప్పించాలనే ఈ లోకంలో కూడా ఇప్పుడు ఉండే కాలంలో కూడా ఆ కాలంలో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు లోతు దినములో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు నోహబు దినములో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచిపోయి ఆయన మేఘారుడే ఏమైనాడు? ఆయన రెండో రాకడికి సిద్ధం కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పినాడా లేదైనా? లోతు దినములో నోహబు దినములో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనిషి కుమారుడు కూడా వస్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు కూడా ఆ విధంగా వస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలో పాపం అనేది విస్తరించింది కనుక ఈ కాలంలో పాపం ప్రతి వారి జీవితంలో కూడా పాపం కలిగి ఉన్నారు. చెడిపోయిన ప్రతి శరీరాలు కూడా చెడిపేసుకుంటున్నారు. ఈ కాలంలో తెలియకుండా రహస్యంగా చేస్తూ ఉన్నారు, తెలియకుండా పాపం చేస్తూ ఉన్నారు. ఎవడు చూడలేదు అనుకోవచ్చు, కానీ చూస్తూవాడు ఎవరు? దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే మనిషి కుమారుడు దినములో వస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే పాపంతో నిండింది, సమయం లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని కాపాడుకోండి, సమయాన్ని రక్షణ పొందుకోండి, సమయాన్ని దేవునికి అని, సమయాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి.
అందుకే నోహబు ఎలా కనబడంటే నిందారహితుడుగా నీతిమంతుడుగా కనబడినాడు. అలాగ దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. మనిషి కుమారుడు తిమనకు కూడా దేవుడు ఏం చెప్పి ఉన్నాడు, ఆ మాటలు విని ఆయన ఎందుకు భయభక్తులు అనేది మనం మారు మనసు పొంది బాప్తి తీసుకొని దేవుని ఎందుకు నడుచుకొని రక్షణ పొందుకోవాలా. ఆ రక్షణను కాపాడుకోవాలా. ఎప్పుడంటే దేవుడు రాకడ వరకు మన ఎత్తబడే వరకు మన రక్షణ ఏం చేయాలంటే కాపాడుకోవాలా. ఒక్కరు చూసి ఒక్కడు ఏమవుతుందంటే రక్షణని కాపాడలేక లోకంలో నడుచుకోబడుతూ ఉన్నారు. చూడండి పిల్లరా, ఈ రాత్రి ఎలా కలిగి ఉన్నారో వీళ్ళ జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి అందరు లేచిలోడు. ఇంకా చెప్పేది ఉంది కానీ టైం అయింది.